చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఆ దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు విడిచిపెట్టకూడని భాగ్యం అని తెలిసి విడిచిపెట్టి సింహాసనాన్ని శరీరధారికి వచ్చి కొరడాలతో కొట్టించుకొని మేకులు వేయించుకొని తలకి ముళ్ళ కిరీటం పెట్టబడి శిలువలో ప్రాణం విడిచి చివరి రక్త పొట్టు వరకు మన పరిశుద్ధత కోసం ఆయన కారిస్తే మనం ఏముంటుంది తెలుసా? దేవుని చిత్తం ఇల్లు కట్టుకోవటం, దేవుని చిత్తం బట్టలు వేసుకోవటం, దేవుని చిత్తం అయితే ఈ సంవత్సరం మామూలు తెలియద్దాం. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. మనం బాగా బ్రతకటం దేవుని చిత్తం. అందుకోసం ప్రాణం పెట్టాడు ఆయన. అంతే తప్ప మనం పెళ్లిళ్ళు చేసుకుంటామని ఆస్తులు సంపాదించి బిల్డింగ్లు సంపాదించి దేవుని చిత్తం ఉంటే కడతా, దేవుని చిత్తం ఉంటే సంపాదిస్తా, దేవుని చిత్తం ఉంటే పెళ్లిళ్లకు పేరంటాలకు డబ్బుకు దానాలకి దేవుని చిత్తం. దేవుని ఇష్టం అదే. చెప్పండి ఒకసారి, దేవుని ఇష్టం అది అంటారా? మీరు పరిశుద్ధులగుటయే దేవుని ఇష్టం. కొట్టని చెప్పండి. ఏ సన్నాసి పాస్టర్ అమ్మైనా సన్నాసి పాస్టర్ అయినా ఇట్లాంటి లోక సంబంధమైన వాటి కోసం ముడిపెట్టి దేవుని చిత్తం అంటే మూతి బాగా కొట్టండి, లేదా ఈ మాట చెప్పి. మరి ఇదేందమ్మా ఈడేంది మరి ఇట్టుంది, మా బైబిల్లో మీ బైబిల్ అట్లా లేదా అని అడగండి, సిగ్గన్నా వస్తుంది.